శివ మహాపురాణం రుద్ర సంహితను సృష్టికాండను 14th చాప్టర్. ఇక్కడ విభిన్నమైన పుష్పాలతో, అన్నములతో, జలధారలతో శివ పూజ చేస్తే ప్రతిదానికి ఆ మహాత్యం అన్నది ఏంటి, దానివల్ల ఎటువంటి ప్రతిఫలాన్ని పొందుతాం అన్నది ఇక్కడ విశేషంగా ఈ చాప్టర్లో చెప్తాము. ఋషయ ఊచు వ్యాసశిష్య మహాభాగా కథయా త్వం ప్రమాణతః కేహ పుష్పేహ పూజితః శంభుః కిం కిం యచ్చతి వైఫలం. ఆ ఋషిగణములందరూ ఇలా అడుగుతున్నారు, మహాభాగా వ్యాసక శిష్యుడా, మీకు అంటే అన్ని పరమాత్మకి పువ్వులు, ధూపము, దీపము ఇవన్నీ సమర్పించమని చెప్పారు ఇంతకుముందు పూజ చేసేటప్పుడు. ఆ ఆర్ఘ్యమంత్రాన్ని, పాద్యమంత్రాన్ని, అలాగే పుష్పాంజలి ఇవన్నీ చేసిన తర్వాత భక్తితో పదే పదే నమస్కరించాలి. తర్వాత పూజ అంతా చేసిన తర్వాత పార్థివలింగాన్ని విసర్జన చేయాలి. ఇవన్నీ చెప్పారు. అందుకే ఇక్కడ ఏమడుగుతున్నారు, ఇక్కడ ఏ ఏ పువ్వులతో పూజ చేయటం ద్వారా ఆ సదాశివుడికి ఎటువంటి ఫలితాలు మనకి లభిస్తాయి. పూజ అయినప్పటికీ కూడా ఒకటి విశేషమైనవి మనం వినియోగించటం ద్వారా దాని ప్రతిఫలాలు మారుతూ ఉంటాయి అంటారు. కానీ ఏది మారకూడదు, భక్తి శ్రద్ధ మార్పులు లేకుండా అవి పూర్ణంగానే ఉండాలి. ఎలా అంటే యథాశక్తి అంటారు. ఇప్పుడు కొంతమందికి 1,00,000 అయినా సరే పువ్వులు తీసుకొచ్చి పెట్టే అంత స్తోమత ఉంటుంది, నాకు లేదు, నేను అంత సమయాన్ని కూడా ఇవ్వలేను, రెక్కాడితే డొక్కాడదు అంట. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు, భక్తితో నువ్వు ఏది సమర్పించినా పర్వాలేదు, కానీ ఉండి లేకుండా చెయ్యకూడదు. పైగా నేను ఏది చేసినా సరే మళ్ళీ నిష్కామ భావనతో చెయ్యాలి. అందుకే ఎటువంటి పువ్వుల్ని సమర్పించడం ద్వారా ఎటువంటి ప్రతిఫలాన్ని మనం పొందుతాము అని అడిగారు. సూత ఉవాచ శౌనకాద్యశ్చ ఋషయః శృణుతాధరతో అఖిలం కథయామ్యహం సుప్రీత్యా పుష్పార్పణ వినిర్ణయం. అర్పణ భావంతో, ఇప్పుడు పువ్వైనా సరే, ఇప్పుడు నేను ఏదో డబ్బులు ఇచ్చి ఒక చెట్టు కొనుక్కుని నా ఇంట్లో పెట్టుకున్నాను అంటే డబ్బులు ఇచ్చి చెట్టు తెచ్చుకున్నంత మాత్రం దాని మీద నాకు హక్కు ఉంటుందా, అది నాదా? నేను తెచ్చి మా ఇంట్లో పెట్టుకున్నాను అంతవరకే. అంటే ఇక్కడ దీనికి ఈ రూపంలో సేవ చేసుకునే యొక్క భాగ్యాన్ని పరమాత్మ నాకు ఇచ్చాడన్న భావనలో తీసుకోవాలి తప్పితే ఇది నాది అది నీది ఇట్లాంటివి చెప్పకూడదు. కొన్ని కొన్ని మనకి బంధనాల దగ్గర నుంచి కొన్ని మనం చెయ్యటానికి ఆ బాధ్యతను మనకి ఇచ్చాడు పరమాత్మ, దాన్ని చక్కగా చెయ్యాలి, అంతవరకే పెట్టుకోవాలి. అందుకే ఇక్కడ సూతులు వారు ఇలా చెప్తున్నారు, ఆ ఋషిగణములు అడిగిన దానికో, శౌనకాది ఋషులారా ఆధారపూర్వకంగా మీరందరూ కూడా వినండి. ఇక్కడ ప్రేమతో ఏదైతే పుష్పాలు మనం పరమాత్మకి సమర్పించుకుంటున్నామో, అయితే ఇది సమర్పించే దాంట్లో కూడా మళ్ళీ దీనికి పూజ ఎలా అయితే విధి విధానాలు ఉన్నాయో, ఎన్ని పుష్పాలు సమర్పించాలి, ఎలా సమర్పించాలి అన్నది కూడా విధి ఉంది, అది నేను మీకు చెప్తాను అని. ఏష ఏవ విధిః పృష్టో నారదేన మహర్షిణ ప్రోవాచ పరమ ప్రీత్యా పుష్పార్పణ వినిర్ణయం. దేవర్షి నారదుడు ఎప్పుడైతే ఈ విధుల గురించి ఎప్పుడైతే విధాత అయిన బ్రహ్మను అడిగాడో, బ్రహ్మ ఏదైతే నారదుడికి చెప్పాడో ప్రేమతో, అదే నేను ఇప్పుడు మీకు చెబుతున్నాను అని. బ్రహ్మో ఉవాచ కమలే బిల్వపత్రైశ్చ శతపస్త్రైస్తథా పునః శంఖపుష్పైస్తథా దేవం లక్ష్మీ కామో అర్చయేచ్చివం. అంటే ఆ బ్రహ్మ మళ్ళీ నారదుడికి చెప్పింది ఏంటంటే, నారద, లక్ష్మీ ప్రాప్తి అంటే సంపత్తి కావాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి, కమలా పువ్వులతో, అలాగే బిల్వ పత్రాలతో, శతపత్రాలతో, శంఖ పుష్పాలతో పరమేశ్వరుడు అయిన శివుడికి పూజ చెయ్యాలి. శంఖపుష్పం అంటే విష్ణువు అయిపోయాడు, అలాగే కమలం అన్నా కూడా లక్ష్మీ, పైగా లక్ష్మీ ప్రాప్తి అంటే, లక్ష్మీ ప్రాప్తి అంటే విష్ణువుని పూజించాలి కదా, శివుడిని ఎందుకు పూజిస్తున్నావు అంటే ఇక్కడ భేదం లేదు, సర్వానికి మూలమైన పరమాత్మ నిరాకారక ప్రతీకగా లింగ రూపంలో చేస్తున్నావు అన్న జ్ఞానాన్ని మనం మర్చిపోకుండా పట్టుకోవాలి. అలాగే ఏది ఇచ్చినా సరే ఇచ్చేది పరమాత్మకి, పుచ్చుకునేది పరమాత్మ, ఈ వస్తువు కూడా సమకూర్చింది పరమాత్మ, నేనన్నవాడిని నిమిత్త మాత్రుని అన్న పరమ సత్యాన్ని కూడా గ్రహించి ఆ ఉపచారం మనం చేసుకోవాలి. ఎవరికైతే బాగా ఆ సంపత్తి కావాలి ఇటువంటివన్నీ అనుకుంటారో వాళ్ళు ఏం చేయాలి, ఈ కమలా పువ్వులతో, బిల్వపత్రాలతో, శంఖపుష్పాలతో, శతపత్రాలతో ఆ పరమాత్మను పూజించుకోవాలి. ఏతిశ్చ లక్ష సంఖ్యాకేహ
ततश्चेद्भवेच्छिवः పాపహానిస్తథా విప్ర లక్ష్మీ శయనాత్ర సంశయ. అలాగే ఇక్కడ ఎవరికైతే 1,00,000 లెక్కలో ఈ పువ్వుల ద్వారా పరమేశ్వరుని పూజ చేసుకుంటున్నారో వాళ్ళకి ఏమవుతుంది, సకల పాపాలు నశించిపోతాయి. ఇంకా లక్ష్మి అంటే సంపత్ ప్రాప్తి కూడా లభిస్తుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. 1,00,000 పువ్వులు అంటే ఇప్పుడు మనకు అన్నీ అందుబాటులో లభించేస్తున్నాయి. కానీ నిజంగా 1,00,000 పువ్వులు కావాలంటే వచ్చేస్తాయి వెంటనే. నేను డబ్బులు ఎన్నైనా పెట్టచ్చు, నా దగ్గర ఉన్నాయి. కానీ పువ్వులు ఒకేసారి ఎట్లా దొరుకుతాయి అంటే దానికోసం నువ్వేం చేస్తున్నావు, మళ్ళీ సిద్ధపరచుకోవటానికి మళ్ళీ ఎక్కడెక్కడో తిరుగుతాను, ఇవన్నీ చేస్తూ ఉంటాను అవి సమకూర్చుకోవటానికి. అంటే అంత సమయాన్ని నేను ఎక్కడ పెడుతున్నాను. పైగా ఇక్కడ పుష్పం అన్నది సమర్పించుకోవటం అంటే ఇంకొకటి మనకి ఆధ్యాత్మిక ఇదిలో ఏం చెప్తారు, మనకి ఒక్కొక్క చక్రంలో కూడా ఆ కమల పువ్వులతోనే ఉంటుంది. కొన్ని కొన్ని ఇన్ని రెక్కలతో ఉన్నాయి, ఇన్ని రెక్కలతో ఉన్నాయి అని చెప్తారు. ఏది సమర్పించుకోవాలంటే ధ్యానంలో కూడా సమర్పించుకోవచ్చు. కానీ నువ్వు ఆ స్థితికి వెళ్ళాలి కదా. ఈ క్రతు చెయ్యగా చెయ్యగా క్రమేణా నువ్వు అందులోకి వెళ్ళిపోతావు. ఆ స్థితికి వెళ్ళేదాకా ఇటువంటి బాహ్య పూజలు చెయ్యవలసిందే. అందుకని 1,00,000 అలా గనక నువ్వు సమర్పించుకుంటే ఏమవుతుంది, సకల పాపాలు నశించిపోతాయి. సంపత్ ప్రాప్తి కూడా మనకి నిస్సందేహంగా లభిస్తుంది. వింశతి కమలానంతు ప్రస్తతానేకముదాహృతం బిల్వోదల సహస్రేణ ప్రస్తార్ఘ్య పరిభాషితం. ఎలా అయితే 20 కమలా పువ్వులు ఒక ప్రస్థ అంటారు, ఏదైతే కొలమనం ఉంటుందో అలాగా 20 కమలా పువ్వులు అనేసరికి ఒక ప్రస్థ అంటారు. అయితే ఒక 1000 బిల్వ పత్రాలు వచ్చేసరికి సగము అంటారు. ఒక ప్రస్థ అంటేనే దగ్గర దగ్గర 5 కేజీలు అంటారు. అందులో సగం వచ్చేసరికి 2.5 కేజీలు అవుతుంది ఈ 1000 బిల్వ పత్రాలు. శతపత్ర సహస్రేణ ప్రస్థాధ్య పరిభాషితం ఫలేహ షోడశభిః ప్రస్తతః ఫలం టంకదశాస్మృతః. అలాగే ఒక 1000 శతపత్రాలు వచ్చేసరికి మళ్ళీ కూడా అరప్రస్థ అంటారు, అంటే 2.5 కేజీలు. అయితే అంటే ప్రతిదీ ఒక ప్రస్థ అంటేనే 16 ఫలాలు. అంటే దాన్ని మళ్ళీ విభాగాలుగా చేసుకుంటే 16 ఫలాలు అంటే అర్థం ఏంటంటే ఒక ప్రస్థ, దాన్ని 16 అంటారు. అందులో మళ్ళీ 10 టంకములు అంటే ఒక ఫలము. ఏవైనా సరే ఇంతింత కొలమానంతో ఇన్ని సమర్పించుకుపోవాలి అంటారు. అనేనైవ తుమానేన తులామారోపయేద్యత సర్వాన్ కామానవాప్నోతి నిష్కామశ్చేచివో భవి. ఇవన్నీ ఏవైనప్పటికీ కూడా ఏది సమర్పించినా సరే, ఇవి ఏవైతే పత్రాల గురించి పుష్పాల గురించి ఇంతైతే ఇంత ఇంతైతే ఇంత అని చెప్పారో ఎలా చేస్తున్నావు, సకామంగా. సకామ అంటే కోరికతో చేస్తున్నావు, కానీ ఇది ధర్మబద్ధమైన కోరిక. ఒక భార్య కావాలనుకోవటం ధర్మబద్ధమే. ప్రతిదీ నా భార్య కావాలనుకోవటం మళ్ళీ ఎలా అయితే అజ్ఞానం పెంచుకుంటూ ఉంటుందో. కోరిక ఉండొచ్చు కానీ ఆ కోరిక ఎలా ఉండాలి, ధర్మపరంగా ఉండాలి. అందుకే సకామ అని చెప్పారు. ఈ కొలమానాలతో ఏదైతే మనకి శక్తి ఉందో అలా ఎవరైతే సమర్పణ భావంతో సమర్పించుకుంటున్నారో అభిష్ట ప్రాప్తి అంటారు. ఏదైతే నా మనసులో కోరిక ఉందో అది నాకు లభిస్తుంది. అందుకే ఇది లభించాలంటే మళ్ళీ ఏం చేయాలి, సమర్పించేస్తే వచ్చేస్తుంది, ఆ కోరిక తీరిపోతుంది అంటే లేదే. నిష్కామ భావన యుక్తంగా నిష్కామ స్థితికి ఎప్పుడు వెళ్ళిపోతావు, సకామ నుంచి నిష్కామకు వెళ్ళాలి. అంటే చెయ్యగా చెయ్యగా కానీ అంటే నా మనస్సు మీద, నా ఇంద్రియాల మీద, నా బుద్ధి అన్నిటి మీద నా ఒక నియంత్రణ, నా అధికారం వాటి మీద ఉండాలి. అలాగే ద్వంద్వాతీత స్థితికి నేను వెళ్ళిపోవాలి. సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ ఇష్టాన్ని కానీ ద్వేషం కానీ ఏది కాకుండా ఏది లభించినా ఏది జరిగినా నా జీవితంలో అనుక్షణం పరమాత్మ యొక్క మహాప్రసాదం అన్న భావనాయుక్తంగా. కోరికే పరమాత్మ అయిపోతాడు. అందుకని ఇక్కడ ఎటువంటి కోరికల కోసం నువ్వు పరమాత్మను ఆశ్రయించవు. అందుకే నిష్కామ భావనాయుక్తంగా పూజ చేస్తే వాళ్ళు ఎలా అయిపోతారు, చెయ్యగా 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 శివస్వరూపాలుగానే అయిపోతారు. ఈ శివస్వరూపాలు అంటే ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని నేను పొందేస్తున్నావు. శుద్ధత్వం అన్నది మనకి ఆ పరాకాష్ఠ స్థితికి వెళ్ళిపోతుంది క్రతువు చెయ్యగా చెయ్యగా. రాజ్యస్య కాముకో యో వై పార్థివానాం చ పూజయ తోషయేచ్చంకరం దేవం దశకోట్యా మునీశ్వరాః. లేదు సకామంగానే కొన్ని కావాలన్న కోరికలు ఉన్నాయి, వాళ్ళు ఏం చేయాలి, ఎలా అయితే రాజ్య ప్రాప్తి కావాలన్న కోరిక ఎవరైతే రాజ్యాలు ఇవన్నీ కావాలి అనుకున్న వాళ్ళు 10 కోట్ల
పార్థివ శివలింగాన్ని పూజ చెయ్యాలి. ఆ పరమాత్మని ప్రసన్నుని చేసుకోవాలి. 10 కోట్లు అంటే ఇంక ఏ జన్మకి చేస్తావు, ఎప్పుడు చేస్తావు? అంటే కొన్ని కొన్ని కోరిక లేని రాహిత్య స్థితికి కొన్ని కొన్ని కోరికలు ఉంటాయి. అందుకే ఇంతకు ముందు ఏం చెప్పాను, నిష్కామ. ఇక్కడ కోరికతో చేస్తున్నాం. ఇలా క్రతువులు చెయ్యగా చేయగా నా కోరిక తప్పన జ్ఞానం నాకే వస్తుంది. ఆ కోరికనే వదిలేసుకుంటాను. పైగా ఆ పరమాత్మ ఇచ్చినా సరే మళ్ళీ నేను సమభావ స్థితిలో తీసుకుంటాను, కానీ మళ్ళీ బాగా పొంగిపోయి బాగా కృంగిపోయి ఇట్లాంటి స్థితిలో నేను ఉండను. అందుకని 10 కోట్లు అని చెప్పాను. 10 కోట్లు పార్థివ లింగాలు చెయ్యాలి. మళ్ళీ విధి విధానంగా ఇంతకు ముందు చెప్పినట్టుగా ఆ పూజ అంతా కూడా ఒక్కొక్క లింగానికి మళ్ళీ నేను విధి విధానంగా చేసుకోవాలి. లింగం శివం తథా పుష్పమఖండం తండులం తథా చర్చితం చందనేనైవ జలధారం తథా పునః. ఇలా 10 కోట్లు. ఈ 10 కోట్ల శివలింగాల్లో మళ్ళీ ప్రత్యేకంగా ప్రతి ఒక్క శివలింగానికి కూడా మంత్రాల సహితంగా పుష్పాలు కానీ ఆరతులు కానీ అక్కడ మళ్ళీ అక్షతలు కానీ సుగంధాది ద్రవ్యాలు చందనాలు ఇవన్నీ కూడా మళ్ళీ జలధార అభిషేకాలు ఇవన్నీ ప్రతిదానికి అలాగ అన్నీ ఒక దగ్గర పెట్టేసి కుంభపుష్టిగా పోసేయటం కాదు. ఒక్కొక్క దానికి అలా మంత్రాల సహితంగా అంత నియమంగా అలా నేను చెయ్యవాలి. ప్రతిరూపం తథా మంత్రం వీధళమనుత్తమం అథవా శతపత్రం చ కమలం వా తథా పునః. అలాగే ప్రత్యేకంగా ప్రతి ఒక్క పార్థివ శివలింగానికి కూడా మంత్రాలతో ఆ బిల్వపత్రాలన్నీ లేదా అవి దొరక్కపోతే శతపత్రాలు అలాగే కమలా పువ్వులు అన్నీ కూడా భక్తిపూర్వకంగా సమర్పించుకోవాలి. शङ्खपुष्पैस्तथा प्रोक्तं विशेषेण पुरातनेह సర్వకామఫలం దివ్యం పరత్రేహాపి సర్వతా. ఇక్కడ ప్రాచీన ఋషులు ఈ విధి విధానాలన్నీ చెప్పారు. శివలింగం మీద శంఖ పుష్పాలు ఇవన్నీ పువ్వులు పత్రాలు అన్నీ కూడా సమర్పించి వాళ్ళకి ఏమవుతుంది, ఇహలోకంలో అలాగే పరలోకంలో కూడా సకల కోరికలు అన్నీ కూడా దివ్య ఫలితాన్ని వాళ్ళు పొందుతారంటే జీవించి ఉన్నంత వరకు భోగప్రాయమైనది కావాలనుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. మరణానంతరం కూడా నీ ఆ కోరిక అన్నది పరమాత్మ సాన్నిధ్యాన్ని కోరుకుంటున్నావు, అది కూడా నీకు నెరవేరుతుంది అన్నారు. ఇవన్నీ అయిపోయాక ఏం చేయాలి, ధూపం దీపం చ నైవేద్యం ఆర్ఘ్యం చారాత్తికం తథా ప్రదక్షిణాం నమస్కారం క్షమాపణ విసర్జని. అంటే ఈ విధి విధానంగా ప్రతి ఒక్క అంటే 10 కోట్లు అని చెప్పారు. అందులో ప్రతి ఒక్క శివలింగానికి ఇట్లా అన్నీ సమర్పించుకుంటూ మళ్ళీ ధూపాన్ని దీపాన్ని నైవేద్యాన్ని పార్గ్య బాధ్య ఆచమని ఆ తర్వాత ఆర్తి హారతి ఇవ్వటం మళ్ళీ ప్రదక్షిణ చేసి మళ్ళీ నమస్కారం చేసి క్షమా ప్రార్థన అన్నీ చేసి అప్పుడు ఆ శివలింగాన్ని విసర్జన చెయ్యటం. అలా ఈ అన్ని 10 కోట్లాట్లకి చేసిన తర్వాత మళ్ళీ కృత్వా సాంగం తథా భోజ్యం కృతం ఏన భవేదిహ తస్య వై సర్వతా రాజ్యం శంకర ప్రదదాతి చ. తర్వాత మళ్ళీ బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. అలాగే అట్లాంటి వాళ్ళకి ఇట్లా చేసి అంటే మళ్ళీ విసర్జన కూడా చేస్తున్నాం. విసర్జన చేసేసిన తర్వాత చివరిలో ఏం చేస్తున్నాం, బ్రాహ్మణ భోజనాలు. సద్బ్రాహ్మణులు ధర్మానికి కట్టుబడి ఉన్నవాళ్ళు, అంతేగాని బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళని కాదు అర్థము. ఇలా ఆ పరమేశ్వరుడికి విధి విధానంగా ఎవరైతే ఈ 10 కోట్ల ఒక్క పార్థివ శివలింగాన్ని ప్రతి ఒక్క లింగానికి ఇట్లా మళ్ళీ అన్ని ఉపచారాలతో చేస్తున్నారో వాళ్ళకి తప్పకుండా రాజ్యం లభిస్తుంది. ఆ సర్వశ్రేష్ఠుడుగా మళ్ళీ ఇక్కడ మళ్ళీ రాజ్యం కావాలనుకున్న వాళ్ళకి 10 కోట్లు అని చెప్పారు. పైగా ఇవే కాకుండా సర్వశ్రేష్టంగా అవ్వాలి అంటే విధిని అనుసరించి నేను కొన్ని వికారాలతో ఉన్నాను, అలాగే నాలో జ్ఞానం లేదు, నేను శ్రేష్టంగా అవ్వాలి అన్ని రకాలుగా అటు ఆలోచన పరంగా కానీ చేసే క్రతువుల్లో కానీ అన్నిటిలో కూడా ఉండాలి అని ఎవరికైతే కోరిక ఉంటుందో మళ్ళీ వాళ్ళు కూడా అదే పార్థివ లింగాన్ని అదే మళ్ళీ మంత్రాల సహితంగా పుష్పాలు అలాగే అభిషేకాలు బిల్వపత్రాలు ఇవన్నీ కమలాలు అన్నీ సమర్పించాలి. ధూపం దీపం నైవేద్యం ఆర్ఘ్యం బాధ్యం హారతి ప్రదక్షిణ నమస్కారం క్షమాప్రార్థన విసర్జన అన్నీ చేసి మళ్ళీ బ్రాహ్మణ భోజనం. అయితే వాళ్ళకి వీళ్ళకి కాస్త లెక్క తక్కువగా ఉంది, అంతే తేడా. అందులో సగం చేస్తే సరిపోతుంది. అంటే ఏవైతే ముందు 10 కోట్లు చెప్పారో ఇందులో 5 కోట్లు చేస్తే సరిపోతుంది. ప్రధాన్య కాముకో యో వై తదర్థేనార్చయేత్ పుమాన్ కారాగృహగతో యో వై లక్ష్యే నేవార్చయేత్ ధనం. అలాగే కారాగారం అంటే జైల్లో ఎవరైతే ఉన్నారో ఇట్లా ఉన్నవాళ్ళు కూడా
ఆ శివ పూజ చేయటం ద్వారా అందులోంచి విముక్తి పొందుతారు. వాళ్ళు ఏం చేయాలి, 1,00,000 పార్థివ లింగాన్ని విధి విధానంగా ఇదే చెప్పిన క్రతువులో వాళ్ళు పూజ చేయాలి. ఇక్కడ కారాగారంలో ఉన్నవాడు అసలు బయటికి ఎలా వస్తాడు, ఎలా పూజ చేస్తాడు, మట్టి ఎక్కడ దొరుకుతుంది, వాడిని బయటకు వదులుతారా? అప్పుడు ఏం చేస్తాడు, ఇక్కడ కారాగారంలో ఉన్నవాడు బయటకు వచ్చేయాలంటే బయట నుంచి పూజ చేసుకుని లోపలికి వెళ్ళడు కదా, లోపల ఉన్నవాడు బయటకు రావాలని. అంటే భవబంధనాల నుంచి ముక్తి పొందాలన్నా అప్పుడు బాహ్యంగా కొన్ని చేయటానికి కుదురుతుంది. అది చేయటానికి వీలు లేనప్పుడు ఏం చేస్తున్నావు, మానసికమైన పూజ చేస్తావు, ఆ సమర్పణ భావంతో చేస్తావు. అంటే అలా చెయ్యటం ద్వారా అక్కడ అట్లాంటి స్థితి ఉన్నవాడు కూడా విముక్తిని పొందుతాడు. రోగగ్రస్తో యదా స్యాత్వి తదర్థేనార్చయేత్ శివం కన్యాకామో భవేదు వై తదర్థేన శివం పునః. అలాగే రోగాల భారం ఉన్నవాడు, రోగస్తుడు, అవన్నీ తొలగిపోవాలనుకున్నప్పుడు ఇంతకు ముందు చెప్పినవి ఏదైతే 5 కోట్లు 1,00,000 అని చెప్పారు, ఆ లక్షలో సగం చేస్తే సరిపోతుంది. అంటే లక్షలో సగం అంటే 50,000 అవి చేస్తే ఇక్కడ ఆ రోగగ్రస్తులకి అందులో సగం చేసినా సరే ఆ పూజ చేయటం ద్వారా మళ్ళీ వాటి నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే కూతురు కావాలన్న వాళ్ళకి, కోరిక ఉన్న వాళ్ళకి ఏం చేయాలి అంటే అందులో సగం చేస్తే సరిపోతుంది. అంటే ఓ 25,000 పార్థివ శివలింగాన్ని పూజిస్తే సరిపోతుంది. విద్యా కామస్తతాయ స్యాదతార్థేనార్చయేత్ శివం వాణి కామో భవేద్యో వై కృతనేవార్చయేత్ శివం. కోరికకు తగ్గట్టుగా విద్య బాగా కావాలి అనుకున్న కోరిక ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే అందులో సగం, అంటే వీళ్ళు కనీసంలో కనీసం 12,500 అన్నా సరే పార్థివ శివలింగాన్ని పూజించాలి. అలాగే వాక్చాతుర్యం, వాక్చాతుర్యం అంటే ప్రతిదాని గురించి మాట్లాడగలగటం, మనం మాట్లాడేటప్పుడు అవతలవాడు దాన్ని వినాలి. అలాగే మనం చెప్పిన దానికి కట్టుబడి ఉండేలాగా చాతుర్యంతో ఆకర్షించేలాగా మాట్లాడాలి అన్నా సరే, అటువంటి కోరిక ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళు కూడా ఏం చేయాలి, నెయ్యతో ఆ పరమేశ్వరుని పూజించుకోవాలి. ఉచ్చాటనార్థం శత్రూనాం తన్మితేనేవ పూజనం మారనేవైతు లక్ష్యేన మోహనేతు తదర్థతః. అలాగే కొన్ని కొన్ని కర్మలు చేసేటప్పుడు అభిచారాది అంటారు. ఈ కమలా పువ్వులు శివ పూజకి వినియోగించిన ద్వారా ఏమవుతుంది అంటే, ఇప్పుడు కొన్ని నేను అధికారంలో ఉన్నా, రాజ్యం వచ్చింది కానీ రాజ్యం మళ్ళీ అలాగే ఉండాలి కదా, నాకు శత్రువు ఉన్నవాడు ఉండకూడదు, నా చుట్టూ ఉన్న సామంత రాజులందరూ కూడా మళ్ళీ నాకు అనుకూలంగా ఉంటారు. లేకపోతే అధికారం చేతిలోనే ఉంటుంది కానీ అధికారం ఎప్పుడు జారిపోతుందన్న భయంతోనే ఉంటాను. ఎవరు ఎటు నుంచి వచ్చి ఎట్లాగా మళ్ళీ మన మీద ఎన్ని కుతంత్రాలు చేస్తారో ఏంటో అన్నది మనకి తెలీదు. ఇప్పుడు చాలా విలువైన వస్తువు లభించడం ఒక ఎత్తు, లభించిన తర్వాత దాన్ని నేను మళ్ళీ అంతే జాగ్రత్తగా కాపాడుకుంటే కానీ అది మళ్ళీ నా దగ్గర ఉండదు. అందుకని ఇక్కడ ఆ శివ పూజలో కూడా ఈ సామంతరాజులందరి మీద కూడా నాకు విజయం లభించి వాళ్ళందరూ నా ఆధీనంలో ఉండాలంటే కూడా 1,00,00,000 కమలా పువ్వులతో ఆ పరమాత్మని పూజించుకోవాలి. సామంతానాం జయే చైవ కోటి పూజా ప్రశస్యతే రాజ్ఞామయుత సంఖ్యం చ వశీకరణ కర్మణి. అలాగే ఆ రాజ్యంలో అందరూ మనకు అనుకూలంగా ఉండాలంటే 10,00,000 అన్నా సరే ఈ కమలాలన్నీ ఆ పరమేశ్వరుడికి విధి విధానంగా పూజించుకోవాలి. అంటే ప్రతిదానికి కోరికకు తగ్గట్టుగా కూడా మళ్ళీ కొన్ని కొన్ని చెప్పారు క్రతువులు. యశసే చ తథా సంఖ్యాం వాహనాద్యేహ సహస్రికా ముక్తిర్కామోర్ అర్చయే శంభుర్ పంచకోటయ సుభక్తితః. అలాగే యశస్సు కావాలి అనుకుంటే, ఆ యశస్సు కావాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళు కూడా ఇదే క్రతువు చేస్తున్నారు. ఎలా అయితే ఆ మంత్రాల సహితంగా పుష్పాలు సమర్పించుకోవటం, అభిషేకం చేయటం, బిల్వపత్రాలు, అలాగే కమలా పువ్వులు, ధూపం దీపం నైవేద్యం ఆర్ఘ్యం, మళ్ళీ హారతి, ప్రదక్షిణ, నమస్కారం, క్షమా ప్రార్థన, విసర్జన, బ్రాహ్మణ భోజనం అన్నీ చేస్తారు. కాకపోతే ఏం చేస్తున్నారు వాళ్ళు, ఇంతే సంఖ్యలో చెయ్యాలి. ఇంతే సంఖ్యలో అన్నది ఏదైతే ఒక 10,00,000 చేసినప్పుడు ఎలా అయితే మనకి అనుకూలంగా అందరూ ఉంటారని చెప్పారు, ఇక్కడ కూడా యశస్సు కావాలనుకున్న వాళ్ళు కూడా 10,00,000 ఒక పార్థివ శివలింగాన్ని విధి విధానంగా పూజించుకోవాల్సిందే. అలాగే నాకు వాహనం కావాలన్న కోరిక ఉంది, ఈ వాహనం కావాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళు కూడా 1,00,000 చెయ్యక్కర్లేదు, 1,000
ఆ శివలింగాల్ని, పార్థివ శివలింగాల్ని పూజ చేయాలి. అయితే మోక్షం కావాలి. అందరికీ ఒకటే కోరిక ఉండదు కదా. ఈ మోక్షం కావాలన్న కోరిక ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే 10 ముందు చెప్పారు. ఇప్పుడు తర్వాత క్రమేణా మోక్షం కావాలంటే ఏం చేయాలంటే భవబంధన నుంచి, ఎందుకు మోక్షం చివరిది. ఎలా అయితే పురుషార్థాలు ధర్మార్థ కామ మోక్ష, ధర్మము అర్థము కామము ఈ 3 జయించిన నాడు నీకు మోక్షం సులభమవుతుంది. అందుకే ఈ మోక్షం దాకా రావాలి అంటే ఏం చేయాలి? 5 కోట్ల కమలా పువ్వులతో, ఉత్తమమైన భక్తితో, అలాగే శ్రద్ధతో ఆ పరమేశ్వరుని పూజించుకోవాలి. అంటే పూజ చేసేస్తే వచ్చేస్తుంది. ఈ పూజ చేసే క్రమంలో చెయ్యాలన్న భావన రావటం సగం పాపం పోయినట్టే. ఆ భావనకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంటూ నేను ఆ క్రతువు చేస్తూ ఉండే ఆ క్రమంలో ఏమవుతుంది అంటే శుద్ధత్వం వస్తుంది. అందుకే భక్తి కారణంగా, ఈ క్రతువు కారణంగా మోక్షం లభిస్తుంది. ధర్మర్థ కామ మోక్ష అంటారు. ధర్మము అర్థము కామం ఈ 3 కూడా పరమాత్మ అయిపోయిన కారణంగా ఈ క్రతువు చేస్తూ అది తప్పితే ఇంకే భావన లేని కారణంగా అది నాకు లభిస్తుంది. దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సృష్టికాండలో 14 చాప్టర్లో 20 శ్లోకాలు సంపూర్ణం.